సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ యువకుడిని లాటరీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాలకు వెళ్ళిన ఆ యువకుడికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. తన తల్లి పుట్టినరోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్కు ఏకంగా 240 కోట్లు సొంతం చేసుకున్నాడు బోళ్ళ మాధవరావు. భూలక్ష్మిల కుమారుడు అనిల్ కుమార్. ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో ఆయనను 240 కోట్లు వరించాయి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బోళ్ళ అనిల్ కుమార్ ప్రాథమిక విద్య అనంతరం చదువును హైదరాబాద్లో పూర్తి చేశారు. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కొంతకాలంగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల తను కొనుగోలు చేసిన టికెట్లో తన తల్లి పుట్టినరోజుతో కూడిన లాటరీ నంబర్కు జాక్పాట్ తగిలి ధనలక్ష్మి ఆయన తలుపు తట్టింది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున వైరల్గా మారి సెలబ్రిటీ స్థానంలో ఆయన నిలిచిపోయారు. అదృష్టం అంటే ఇలా ఉండాలి అని పలువురు చర్చించుకుంటున్నారు. పేద కుటుంబాన్ని లాటరీ ఒక్కసారిగా ధనికులను చేసింది. తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా ₹1,00,00,000 వచ్చాయంటే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. అంతా బాబు అదృష్టమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అందుకున్నారు. మా అన్నయ్య గారు బాబుంది, ముగ్గురు అన్నదమ్ములు ఉంది, 2 అబ్బాయిలు. గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి ఆయన స్వతహాగా చదువుకొని పాలిటెక్నిక్ చేసి హైదరాబాద్ 2 సంవత్సరాలు జాబ్ చేశాడండి. తర్వాత దుబాయ్ వెళ్ళి సంవత్సరాలు అవుతుందండి. నాకు కలిసిందని ఫోన్ చేసి చెప్పాడండి. తర్వాత అందరూ బయట వాళ్ళు కూడా కాల్ చేసి అడిగారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని లాటరీ కలిసిందని మాకు అంత సంతోషంగా ఉందండి. మా ఫ్యామిలీ అంతా. భూలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు అనిల్ కుమార్. మా అబ్బాయి ఇక్కడే ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. చాలా కష్టపడి చదువుకున్నాను. పాలిటెక్నిక్ సెకండ్ పాలిటెక్నిక్ చదువుకున్నాను. అక్కడి నుంచి హైదరాబాద్లో చదువుకున్నాను. తర్వాత జాబ్కి వెళ్ళినాను. అక్కడ లాటరీ కలిసిన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు.